కారణం, ఆ సంధానకర్త వారది మీరే, జనసేన పార్టీ. ఈ బంధం, ఈ బలం లాస్ట్ వరకు, చివరి వరకు కంటిన్యూ చేసి ఆంధ్రాకు ఉపయోగపడేలాగా చేయడంలో మీరు ఇప్పటి వరకు పోషించిన పాత్ర పోషిస్తారా, కంటిన్యూ చేస్తారా? ఏమంటే ఒక పెళ్లికి వెళ్తాం మనం, అప్పుడు లేచి అడుగుతారా మీరు ఇద్దరు కలిసి ఉంటారని? ఏం రజనీకాంత్ గారు ఇంకా కలిసి ఉంటారని కాదు నేను అంటుంది, బంధాన్ని బలోపేతం చేస్తారంటున్నాను నేను. ఎందుకు అప్పుడు అనుమానం ఏంటి? పెళ్లి వాళ్ళ అయింది, రేపు పొద్దున ఇడిపోతారా మీరు అని అడిగినట్టుగా ఉంది. మీరు అడిగి కూర్చున్నాం చేస్తాం, ఎందుకు అది ఆ క్వశ్చన్ ఎందుకు? పెళ్ళైన పెళ్లి కొడుకులు ఇద్దరు అడుగుతారా మీరు ఇడిపోతారా కలిసి ఉంటారని? ఆ క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా కలిసి ఉంటుందనే కదా అర్థం చేసుకోవాలి. వస్తాయేమో రగిలిపోతున్న మంత్రులు, దట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఆ రోజు మీరు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు రాష్ట్రం బాగుపడడానికి మీరు సహకరించమని నేను అడుగుతా ఉన్నా. నేను ఇలాంటి క్వశ్చన్స్ కి నేను డెఫినెట్ గా స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తా. ఫేర్ గానే చెప్తాను నేను. ఇప్పుడు పెళ్ళైన పెళ్లికి వెళ్ళి అక్షతలేసి పక్కకేసి మీరు ఇడిపోతారా కలిసి ఉంటారంటే జస్ట్ 10 గంటలకేమో ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసి కౌగులించుకుంటే దానికి అర్థాలు అడిగితే వాట్ ఇస్ మీన్ చెప్పండి. కాదండి, ఏది మంచిదండి? ఏది మంచిది? పెళ్లికి వెళ్ళి అక్షతలేసి మీరు ఇడిపోతారని అడుగుతారా? దానికి ఆన్సర్ చెప్తాము మేము. ఓకే, చెప్పకపోతే నేను నాకు ఇష్టం లేదని కూడా చెప్పొచ్చు, నో ఇష్యూ. మీరు అలాంటి విశ్లేషణ చేయొద్దు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమన్నీ మా సర్వస్వం కోల్పోయాం. రాష్ట్రం కోసం అలా నిలబడి ఉన్నాం. గెలుస్తాం లేదు తెలియదు. 5 సంవత్సరాలు స్ట్రగుల్ అనిపించాం, జైలుకి వెళ్ళాం, కేసులు పెట్టించుకున్నాం, ఆస్తులు పోగొట్టుకున్నాం. ఇంకా ఈ రోజు ఉంటుందో ఉండదో అని అనుకోలే. గెలుస్తామని ధీమాగా 5 సంవత్సరాలు పనిచేసాం. చాలా మంది వ్యతిరేకించాం. ఆ పోరాటానికి ఇవాళ విజయం దక్కింది కాబట్టి రాష్ట్రం కోసం పోరాడాం. ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడి దమ్ములేని చాలా మంది 5 సంవత్సరాలు అలాగా చూసి వాళ్ళ దగ్గర డబ్బుల కోసం వెంపర్లాంటి సందర్భం ఈ రాష్ట్రంలో చూసా. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే కాదు, ప్రెస్ కూడా ఈ రోజు రాష్ట్రంలో జరిగే అవినీతి మార్చి ఆ సంస్కరణ వాదం తీసుకురండి. తీసుకొస్తే కోరుకోండి, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకోండి. బాగుండాలి కాబట్టి సంపద విలువలు పెరగాలి. ఎగ్జాక్ట్లీ బాగుండాలి, సంస్కరణ వాదం రావాలి. సంస్కరణవాదంలో అందరూ భాగస్వామ్యాలు మీరు తీసుకొస్తే మాకంటే అప్రిషియేట్ చేసేవాళ్ళు కోరుకోండి. ఫస్ట్ కోరుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే అప్రిషియేట్ చేయట్లేదు. ఇప్పుడు ఎప్పుడు ఇడిపోతారని అడుగుతున్నారు. ఇది అప్రిషియేషన్ అంటారా? దాంట్లో నెగిటివ్ తీసుకోవడం మనం చేయగలిగింది లేదు.